హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు పండగ రోజు కదా, వరమహాలక్ష్మి పండగ. అండ్ మార్నింగ్ నేను 3 కల్లా లేచేసాను. 3 o'clockకి లేచిన వెంటనే నేను నైట్ అన్నీ సర్ది పెట్టుకున్నాము. సో మీరు నా ప్రీవియస్ వీడియో చూసినారంటే దాంతో అన్నీ కంప్లీట్గా ప్రిపరేషన్స్ అంతా ఎలా చేసుకుంటున్నాయి అనేసి నేను. సో అవన్నీ అయిన తర్వాత నైట్ నేను కంప్లీట్గా ఫ్లోర్ అంతా నేను క్లీన్ చేసేసి, ముగ్గు అయితే పెట్టలేదు ఇంటి ముందర, మీరు చూసారంటే జస్ట్ క్లీన్ చేసేసి పండుకున్నాను అనమాట. అండ్ మార్నింగ్ లేచేటప్పటికి ఈవెన్ కిచెన్ అంతాను కంప్లీట్గా క్లీన్గా ఉండింది, ఇది మెస్సీగా అయితే లేదు. జస్ట్ కొంచెం వెజల్స్ ఉన్నాయి, అవి వాష్ చేసేయాలి. అది వాష్ చేసేసి నేను ఇంకా స్నానం అయితే చేసుకొని వచ్చేస్తాను, ఎందుకంటే మనము పూజ కూడా త్వరగానే చేయాలనే ప్లాన్. నేను యూజువలీ వచ్చేసి వరమహాలక్ష్మి పండగకు నేను మార్నింగే చేసేస్తానమాట. లైక్ 4:35 లోపల పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను. సో కాబట్టి అదే అలవాటు నాకు చాలా. పెళ్ళైనప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి సో మార్నింగే పూజ అయితే అయిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి బయట కంప్లీట్గా చీకటిగానే ఉంది, మీరు చూసారంటే 3:10 అయింది. ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చిన వెంటనే దేవుని దగ్గర పూలంతా పెట్టి, దేవునికి అలంకారం ఏదైతే నేను వెనకటి రోజు చేసుకున్న పూలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అరేంజ్మెంట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో తలకు స్నానం చేసుకొని వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా ఫస్ట్ దేవుని దగ్గర పూలు పెట్టుకొని వస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకున్నాను. కలశానికి వచ్చేసి మల్లెదిండు ఉండింది కదా, అవి 2 వేసాను విగ్రహాల దగ్గర. తర్వాత ఇక్కడ పూజ రూమ్లో కూడా వెంకటేశ్వర స్వామికి ఇలా తోమాలలాగా కట్టి అలా దేవునికి హారం అయితే చేశాను. తర్వాత నేను ఫస్ట్ అయితే చీర కట్టుకోలేదు, బికాజ్ నాకు పని చేయడానికి అంత కంఫర్టబుల్గా రాదు చీర కట్టుకొని, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, నాకు అలవాటు కూడా లేదు అంతగా. సో కాబట్టి ఒక డ్రెస్ వేసుకొని ఫస్ట్ ఇవన్నీ చేసుకొని తర్వాత పూజకైతే చీర కట్టుకొని కూర్చుందామని. ఎందుకంటే ఇక్కడ దీపం అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ దాని మీద పడి ఏదైనా ప్రాబ్లం అయితే కష్టం కదా, కాబట్టి బెస్ట్ అనేసి ఇంకా డ్రెస్ వేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను పూలంతా అయిన తర్వాత విగ్రహాలకి పసుపు కానీ కుంకుమ కానీ ముందే పెట్టలేదు, బికాజ్ మార్నింగే పెట్టుకుందాము అనేసి. అన్ని విగ్రహాలకు తర్వాత అమ్మవారికి కానీ ఇంకా దేవుని దగ్గర రెగ్యులర్గా పూజ రూమ్లో పెట్టే ఫొటోస్ విగ్రహాలకి అవన్నిటికును పసుపు తర్వాత కుంకుమ పెట్టుకొని వస్తున్నాను. పూలు కూడా అన్ని అరేంజ్మెంట్స్ అంతా అన్నీ అయిపోయింది. సో మనము ఇలాంటి పూజలు వ్రతాలకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకేలాంటి ఫ్లవర్స్ 1 కిలో అట్లా తీసుకునే దానికన్నా ఈ క్వాంటిటీ తీసుకుంటాం కదా, మిక్స్డ్ తీసుకుంటే అయితే చాలా బాగుంటుంది. నేను అలాగే చేశాను. 4 టైప్స్ ఆఫ్ చామంతి పూలు, తర్వాత రోజెస్, మల్లెపూలు అన్నీ చేసి, ఈవెన్ ఆ తోమల్లలాగా చేసింది ఇది కూడా మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొని అలా చేస్తే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడాను. అమ్మవారికి పెట్టడానికి పసుపు కుంకుమ, ఈ కుంకుమ వచ్చేసి మదురై నుంచి నా ఫ్రెండ్ తెచ్చిచ్చారనమాట. అక్కడ చాలా బాగా ఉంటుంది అండ్ కెమికలైజ్డ్ కాదు, పౌడర్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఇది పెట్టుకోవడానికి కూడా చాలా మంచి కలర్, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ కెమికల్స్ ఉండదు, కాబట్టి తను తెచ్చిస్తారు ఎవ్రీ ఇయర్ నాకు. ఇది కొత్త బాక్సే అనమాట. సో అమ్మవారికి పెట్టడానికి అనేసి నేను పసుపు అయితే పెట్టుకోవచ్చాను, కుంకుమ అయితే ఇప్పుడే పెట్టాలి. సో ఈ కుంకుమ అయితే దేవుళ్ళకి అన్నిటికీ విగ్రహాలు ఈ కుంకుమ యూస్ చేస్తామనేసి ఇక్కడ పసుపు గిన్నెలు ఉన్నాయి కదా, పసుపు కుంకుమ గిన్నెలు, దాంతో వేసుకుందామని. అండ్ ఎవ్రీ టైము ఫెస్టివల్స్ టైంలో వరలక్ష్మి వ్రతానికి వేస్తే సో ఇంకా వచ్చే వరుసగా పండగలకు దాన్నే వాడుకుంటాను. అండ్ ముత్తైదులకు సపరేట్గా ఇంకొక పసుపు కుంకుమ గిన్నెలు చిన్నవి ఉన్నాయి, దాంతో ఇవ్వడానికి పెట్టుకుంటాను. సో కాబట్టి నాకు వరుసగా వచ్చే పండగలకు అన్నిటికీ వాడుకోవడానికైతే చాలా ఈజీ అవుతుంది. సో కలశం అయితే రెడీ చేసుకున్నాము. సో మనం ఎప్పుడు కలశం పెట్టేటప్పుడు అమ్మవారిని లైక్ ప్రార్థించుకొని పెట్టేదైతే నాకు అలవాటు, అది ఒక మంచి పద్ధతి కూడాను. సో కాబట్టి నేను అమ్మవారి దగ్గర మొక్కుని తర్వాత ఇలా కలశం అయితే పెడుతున్నాను అనమాట. అండ్ దాంట్లో వేయాల్సిన అన్ని ఐటమ్స్ నేను అరేంజ్ చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమ తర్వాత కొంచెం పూలు అన్నీ పెట్టి తర్వాత నేను ఇలా పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ కొంచెము ఫ్లవర్స్ పెడదాము. ఇంకా ఎక్కువ అయితే లైక్ మనము ఇది పెట్టాం కదా ఫేస్, అమ్మవాడి ముఖవాడము, అక్కడైతే పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, కాబట్టి బెస్ట్ అక్కడ కొంచెం చిన్నగా పెట్టేసి తర్వాత పూల్లో ఇలా అలంకారం చేస్తున్నాను అనమాట. పువ్వుల్లోనే అమ్మవారి
అమ్మవారు కూర్చోపెట్టినట్లు చాలా బాగుంటుంది. అండ్ చాలా ఫ్రెష్గా ఉండింది. మల్లెపూలు కూడా నాకు కొంచెము డౌట్గానే ఉన్నింది, లైక్ 3-4 డేస్ అయితే బాగుంటుందా ఏమి అనేసి. బట్ నేను చెప్పాను కదా, లైక్ మా బాక్స్లో మనం కవర్లో వేసి బాక్స్లో మళ్ళీ స్టోర్ చేసేదానివల్ల చాలా బాగుంటుంది అనేసి. చాలా ఫ్రెష్గానే ఉంది, మీరు చూడొచ్చు ఇక్కడ మనకు అలాగే ఫ్రెష్గా అనిపిస్తుంది. సో తర్వాత ఇంకా నేను పసుపు అయితే పెట్టింది కదా, ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని వస్తున్నాను. తర్వాత దీపంకు నేను చెప్పాను కదా ఇలా చుట్టడానికి మల్లెపూలతో నేను ఇది చేసుకున్నాను అనేసి. సో అవి కూడా చూడండి ఇప్పుడు పెట్టాను, ఎంత బాగా కనిపిస్తుంది చూడడానికి. రాదర్ దాన్ మనము చామంతి పూలు అలా కట్టడానికి ఇలా చేసుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది కూడా. తర్వాత పసుపు గౌరమ్మని తీసుకొని ఇక్కడ తమలపాకుల్లో పెట్టి తర్వాత అమ్మవారి విగ్రహం చూపించాను కదా, దాన్ని కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే అన్ని విగ్రహాలు కలకలగా అనిపిస్తుంది. పసుపు కుంకుమ పూలతో ఇలా అరేంజ్ చేసుకుంటే దానివల్ల చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మనకు. ఒక అమ్మవారిని కూర్చోపెట్టిన తర్వాత మంచి కళ అయితే వచ్చేసింది. అండ్ అమ్మవారు కూడా చాలా బాగా కలకలగా కనిపిస్తున్నారు, బాగుంది చూడ్డానికి. సో మా ఇంట్లో వచ్చేసి ఇలా సింపుల్గానే అమ్మవారికి అలంకారం చేస్తాము. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు కూడా నేను చేతులు కాళ్ళు అలాంటి ఏమీ యాడ్ చేయము. ఇలా బిందెకి చీర కట్టేసి అమ్మవారిని కూర్చోపెట్టడం అంతే. అదైన తర్వాత కింద మనకి ఏం కావాలో అవన్నీ చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ కామాక్షమ్మ దీపం చూశారు కదా, ఇది వచ్చేసి ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ వరమహాలక్ష్మి పండగ నుంచి ఈ పండగ వరకు ఒక 15 days ముందు వరకు నేను అమ్మవారి దగ్గర డబ్బులు పెడతా కదా, సో దాంతో సేవ్ చేసిన డబ్బులతో ఈ సంవత్సరం కొనుక్కున్న అమ్మవారి గుడి లైక్ పూజ రూమ్లో కావాల్సిన ఒక ఐటమ్ ఏదైనా ఒకటి కొనుక్కుంటా ఎవ్రీ ఇయర్. సో అలా కొనుక్కున్న వస్తువే ఈ కామాక్షమ్మ దీపము. యాంటిక్ డిజైన్ నాకు చాలా చాలా నచ్చింది అండ్ చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఇలా నేను అన్ని దీపం వెలిగిస్తూ అఖండ దీపం లాగా సో ఆ దీపమే పెట్టుకున్నాను, కామాక్షమ్మ దీపము. సో ఫస్ట్ అది వెలిగించేసి తర్వాత ఇటు సైడ్లో పెట్టాను కదా 2 దీపాలు, సో అవి వెలిగిస్తూ. అండ్ నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి వ్రతాల్లో 1-2 పెట్టకుండా కొన్ని దీపాలు పెట్టడానికి. సో అలా నేను 4-5 పెట్టుకున్నాను, బాగుంటుంది అనేసి. సో అలా ఇక్కడ ముందర కూడా పెట్టాను కదా, అవి కూడా నేను వెలిగించేసి తర్వాత రెగ్యులర్గా పూజ రూమ్లో పెట్టుకుంటాం కదా అక్కడ కూడా దీపం వెలిగించి తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకుందాము అనేసి. ఇక్కడ చూడండి కంప్లీట్ డిజైన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏనుగులు సెంటర్లో కామాక్షి అమ్మవారిది. సో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా వచ్చేసి ఆ పూలతో ఇలా అలంకారం చేసుకున్నాను. సో మనము ఇలా వ్రతాలకి కావాల్సిందే ఏదైనా ఐటమ్స్ కొనాలి అంటే నేను చెప్పాను కదా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యే దానివల్ల చాలా ఈజీ అవుతుంది. బికాజ్ మనము ఒకే మాట పోయి కొనుక్కోవటం అనేది చాలా కష్టమవుతుంది. సో నేనైతే ఇలాగే ఫాలో అవుతున్నాను. నా మ్యారేజ్ వచ్చినప్పటి నుంచి నేను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఐటమ్ అంటూ ఏది కావాలా అని ఇచ్చేసుకొని ఆ సేవ్ చేసిన అమౌంట్కు ఇంకేదైనా అవసరమైతే ఇంకొంచెం అమౌంట్ వేసి అలా ప్లాన్ చేసుకొని ఇంటికైతే ఇలాంటి ఏదైనా ఒక వస్తువు కనుక్కునే దానివల్ల మనకు బర్డన్గా కూడా అవ్వదు. అట్ ద సేమ్ టైము ఏదైనా కొనాలనే వస్తువు కూడా మనము కొనుక్కోవటం అయితే చాలా ఈజీగా అయితే మనము ఇలాంటి వస్తువులు అయితే కొనుక్కోవచ్చు. రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేషు కోదండ పంచత. ఇప్పుడైతే నేను కుంకుమార్చన అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. అండ్ లలితా సహస్రనామం కానీ కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ ఇలా అమ్మవారు పూజ చేసేటప్పుడు మనము కుంకుమార్చన చేసేదాని వల్ల చాలా చాలా మంచిది అండ్ పవర్ఫుల్ కూడా. సో తర్వాత ఈ కుంకుమార్చన చేసిన తర్వాత ఈ కుంకుమ వస్తుంది కదా దాన్ని తీసుకొనేసి మనము డైలీ యూస్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి కొంచెమే తీసుకుంటే దాంతో ఇంకా వేరే కొత్త కుంకుమ కూడా మిక్స్ చేసి కూడా అలా పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ చేసిండే అంత క్వాంటిటీ అనేది సరిపోతుంది మీకు పెట్టుకోవడానికైనా అదే పెట్టుకోవచ్చు. సో దసరా టైమ్స్లో కానీ అప్పుడు దసరాలో అయితే ఇంకా పవర్ఫుల్ అనమాట. 9 days పూజ చేసింటాం కాబట్టి ఆ కుంకుమ డైలీ పెట్టుకునే దానివల్ల చాలా చాలా మంచిది అవుతుంది మనకు.
సో మనము కుంకుమార్చన అయిన తర్వాత నేను పువ్వులతో కూడా నేను పసుపు గౌరమ్మకు పూజ చేసుకొనేసి తర్వాత ఇంకా మనము ఒక పూజ అయితే కంటిన్యూ అవుతుంది. ఇలాగా మనము పండగల రోజుల్లో ఏదైనా కానీ అర్చనకు కుంకుమ లేకపోతే పూలు యూస్ చేసుకొని మనకు ఏది ఉందో దాంతో చేసుకోవచ్చు. ఇదే చేయాలి అదే చేయాలి అని ఏం లేదు. సో కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నాను. అండ్ కొంచెం టైం పడుతుంది. అండ్ 1.5 to 2 hours క్లోజ్లీ ఎంత టైం అయితే పడుతుంది ఇవన్నీ చేసుకోవడానికి. బట్ మనము రెగ్యులర్గా ఖచ్చితంగా మనకి ఇంత టైం దొరకదు. అట్లీస్ట్ పండగల రోజులో స్పెషల్ డేస్లో మనం కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా చేసుకునే దానివల్ల మనకు చాలా చాలా సాటిస్ఫాక్షన్గా అయితే ఫీల్ అవుతుంది. నైవేద్యానికి వచ్చేసి నేను పళ్ళు ఇక్కడ పెట్టి నేను డ్రై ఫ్రూట్స్ తర్వాత శనగలు కొంచెం పెసరపప్పు ఇవైతే నైవేద్యానికి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు లైక్ మనం చేసే వంటల నేను నైవేద్యానికి పెట్టడానికైతే పూజ లేట్ అవుతుంది. అండ్ మీన్వెల్ పూజ దగ్గర చూసుకుంటే వంటని చేసుకోవాలి. సో కాబట్టి నేను ఆ అలవాటు అయితే పెట్టుకోలేదు. అర్లీ మార్నింగ్ పూజ చేసుకొని వేస్తాను పళ్ళ ఇవన్నీ పెట్టి నైవేద్యానికి. తర్వాత అయితే వంట చేసుకుంటానమాట. నాకు అర్లీ మార్నింగ్ పూజ అయితేనే ఇష్టమవుతుంది కాబట్టి ఇలా చేసుకుంటాను. ఇప్పుడు కొంతమంది ఇంట్లో నైవేద్యానికి అన్నీ చేసుకొని అన్ని దేవునికి పెట్టి కూడా పూజ చేస్తారు. సో అది మన పర్సనల్ చాయిస్ అనమాట. అలాగే చేయాలి ఇలాగే చేయాలని ఏం లేదు. సో ఇక్కడైతే మా ఇంట్లో వచ్చేసి నేను ఇలాగే ఫాలో అవుతున్నాను చాలా రోజులుగా. సో కంప్లీట్గా ఇల్లంతా నన్ను ధూపం వేసి అమ్మవారికి ధూపం చూపించి పూజ రూమ్కి కానీ ఎంట్రన్స్లో కానీ సో ఇవన్నీ అయితే కంప్లీట్గా అయింది. మనము తీసుకొని పెట్టుకున్నాము పళ్ళని నూనెలో దేవునికి నైవేద్యం అయితే చేసేసి సో అందరూ వచ్చేసి ఒకేలాంటి పద్ధతులు పాటిస్తారా అంటే లేదు. ఖచ్చితంగా అది వచ్చేసి ఫ్యామిలీ ద్వారా రావచ్చు, లేకపోతే మనం ఉండేలాంటి ప్లేసెస్ బట్టి కొన్ని పద్ధతులు మారుతాయన్నమాట. ఇప్పుడు కర్ణాటకలో ఒక స్టైల్ ఉంటే ఆంధ్రాలో ఒకలాగా ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీస్ టు ఫ్యామిలీస్ డిఫరెంట్గా ఉంటుంది. సో మన పెద్దవాళ్ళు ఎలా పాటిస్తారో సో అలాగే పాటించే అలవాటు అయితే ఉంటుంది. కాబట్టి సో ఎవరు ఏదైనా లైక్ డిఫరెంట్గా ఉంది అంటే అది తప్పు లేకపోతే ఇది కరెక్టు అని అంతా ఏం లేదు. భక్తిగా ఇవన్నిటిని మీరి ఉండేదంటే భక్తిగా చేసుకోవటం అంతే. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎంత అలంకారం చేసాము, మనం ఎంత నైవేద్యం పెట్టాము ఇలా అంతా ఏమీ లేదు. ఇది కంప్లీట్లీ మన ఓన్ సాటిస్ఫాక్షన్ అంతే. మనం చేసుకుంటే మనకు నచ్చినట్లు మనం సాటిస్ఫై అయ్యి భక్తిగా పూజ చేసుకున్నామంటే అది ఫైనల్లీ అయినట్లు, అది అమ్మవారికి ఖచ్చితంగా నచ్చేలాగానే ఉంటుంది అనేది అయితే నా పర్సనల్ ఫీలింగ్. నాకు ఎంత కుదురుతుందో ఎలా ఉంటుందో అలా అయితే చేసుకున్నాను. బట్ ఇంతే చేయాలి అంతే చేయాలంటే అయితే నేనైతే దాన్నైతే బిలీవ్ చేయను. ఎందుకంటే ఇయర్ టు ఇయర్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని మాటలు చేయటం కుదురుతుంది, కొన్ని మాటలు కుదరదు. అండ్ సమ్టైమ్స్ మనకు ఏదో ఒక రీజన్ వల్ల కుదరకపోవచ్చు, ఇంకేదో అవుతుంది. అలా అంతా అయితే ఏమీ లేదు. జస్ట్ భక్తిగా ఏమీ కుదరకపోయినా ఒక చిన్నగా కలశం పెట్టి అమ్మవారికి ఒక పండు ఉంటే నైవేద్యం పెట్టి చేతులు మొక్కితే చాలు. అంతే చేసినా కూడాను అది కూడా వ్రతమే. సో మనం ఇంత చేస్తే మాత్రమే అది వరలక్ష్మి వ్రతం అవుతుంది అనేలాగైతే ఎక్కడా లేదు. సో ఫైనలీ ఇలా సింపుల్గా నా వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాను. సో మీకు అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. సో మా ఇంట్లో ఏం ఫాలో అవుతారో అవి మీతోనూ షేర్ చేసుకుందామని ఈ వీడియోలో అయితే ఆ టిప్స్ కూడా షేర్ చేసుకున్నాను. తర్వాత ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వడానికి కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మన అపార్ట్మెంట్లోనే మన నేబర్స్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళని పిలుస్తున్నాను. సో కాబట్టి ఇంకా బంధువుల్ని పిలవడానికి ఖచ్చితంగా అందరికీ వాళ్ళ ఇంట్లో వ్రతాలు ఉంటాయి కాబట్టి ఎవరు రారు. సో ఆ పద్ధతి అయితే లేదు. బట్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే పసుపు కుంకుమ అయితే ఇస్తాము. ఆ పండగలప్పుడైతే ఇంకా మనతో ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ వాళ్ళే అనమాట. సో ఇప్పుడు నేను ఇంకా ఇంటి ముందర అయితే చిన్నగా ఇలా ముగ్గు పెట్టుకున్నాను. స్టార్టింగ్లో అయితే నాకు అవన్నీ నూనె చేయడానికి చాలా టైం పట్టింది. సో కడపలకు మాత్రం పెట్టుకొని పూజ చేసుకొని సో ఫైనల్గా లాస్ట్లో అయితే నేను కొన్ని ఏదైతే మిగతా పనులు మిగిలినవి ఉంటాయి కదా అలాంటివంతా నేను లాస్ట్లో చేసుకున్నాను అనమాట. ఫస్ట్ పూజ అయితే అయిపోతే ఈజీగా ఉంటుంది అనేసి ఇలా సింపుల్గా ముగ్గు పెట్టి ఇలా చేసుకున్నాను. అండ్ ఈ ఫ్రెష్ ఫ్లవర్స్ అయితే చాలా మంచి లుక్ ఇస్తుంది మనకు పండగలప్పుడు అయితే. నాకు ఇలా పెట్టడం అయితే చాలా చాలా ఇష్టం అనమాట.
ఇలాంటి పెద్ద పండగలప్పుడు నేను లైక్ స్టెన్సిల్సే యూస్ చేస్తాను. ఈ ముగ్గు కూడా నేను స్టెన్సిల్ యూస్ చేసుకొని వేసినది, అచ్చు అంటారు కదా, సో అలాంటిది యూస్ చేసి డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్లో వేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒకతే నేను అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి పండగలప్పుడు అయితే నేను ఇలా యూస్ చేస్తాను. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇది వచ్చేసి సర్ఫేస్ మనకు నేల మీద రఫ్గా ఉండకూడదు, ఇలా సాఫ్ట్గా ఉంది అంటే యూజువలీ అపార్ట్మెంట్స్లో అయితే చాలా బాగా సూట్ అవుతుంది. కాబట్టి నేను ఇలా అయితే యూస్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు ఈ బిజీ షెడ్యూల్లో ఎక్కడ టైం ఎలా మేనేజ్ చేయటం అనేది నేను ఒక పెద్ద టాస్క్ అనమాట. సో కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటాను. హార్డ్లీ నాకు అది 5 మినిట్స్ పట్టిందంటే ఎక్కువ టైం కూడా పట్టదు. కాబట్టి త్వరగా అయితే వేసేయచ్చు. ఈవెన్ పూజ రూమ్లో కానీ ఫ్లాట్గా ఉండాలంతే సర్ఫేస్ అదొక్కటే, అండ్ చాలా వెట్గా ఉండకూడదు ఫ్లోర్ కూడా. అలా ఉంది అంటే ఈజీగా అయితే మనం ముగ్గులు అయితే పెట్టేయచ్చు. ఇంకా అదన్నీ అయిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేశారు, అండ్ ఆల్ దిస్ క్రెడిట్స్ గోస్ టు మై హస్బెండ్ విజయ్. సో తనైతే ఓపిక్గా తీశారనమాట. ఎందుకంటే అన్ని విజువల్స్ మనకు క్లియర్గా రావాలా అంటే ఖచ్చితంగా ఎవరైనా ఒకరు తీయాలి. అండ్ ట్రైపాడ్లో అయితే అంత దూరంగా దగ్గరగా ప్రతి ఒక్కటి తీయలేము కదా. సో కాబట్టి ఈరోజైతే తనని రిక్వెస్ట్ చేసుకున్నాను వీడియోస్ని మీరు హెల్ప్ చేయాలా అనేసి. అండ్ మ్యాండేటరీ సెషన్ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. సో అవైతే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే ఎక్కువగా వీడియోస్లో కనపడరు, తనకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో కాబట్టి నేనైతే నాది మాత్రమే ఉన్నాయి ఫొటోస్, తను ఎక్కువగా ఫొటోస్లో కూడా రారనమాట. సో మనమైతే బలవంతంగా అయితే ఖచ్చితంగా ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఐ థింక్ అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. సో కాబట్టి నేను ఎక్కడెక్కడ వీడియోస్ తీసే కాదో వాళ్ళని ఇబ్బంది పెట్టి వీడియోస్ తీయటం అయితే ఖచ్చితంగా నాకు నచ్చదు. అండ్ నేను ఫోర్స్ చేయను ఎవరు, నేను వాళ్ళకి ఐఎమ్ ఓకే టు కమ్, నాకు ఏ ప్రాబ్లము లేదు వీడియోలో కనిపించటం అనే వాళ్ళైతే నేను బాగా అన్నిట్లోనూ షూట్ చేస్తాను, వాళ్ళు రావచ్చు. సో కాబట్టి అలా ఉంటుంది. మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా చెప్పండి ఎలా ఉండింది అనేసి. కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.